మన్యం జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద గిరిజన సంక్షేమ పాఠశాలల ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోర్టు ఉత్తర్వులను అనుసరించి గిరిజన సంక్షేమ పాఠశాలలో సిఆర్పీలకు డిఎస్సి నుండి మినహాయింపు ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిఆర్టీలో పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన కార్యక్రమం తెలిపారు. నా పేరు ఎస్ మురళీమోహన్ రావు, యూట్యూబ్ రాష్ట్ర కార్యదర్శి. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో డిఎస్సి ఫలితాలను విడుదల చేయబోతుంది రేపో మాపో. ఈ డిఎస్సి ప్రకటించక ముందు ఆశ్రమ పాఠశాలలోను అలాగే జీపీఎస్ పాఠశాలలోను పనిచేస్తున్న సిఆర్టీలకి ఉద్యోగ భద్రత కల్పించి డిఎస్సి నుండి మినహాయింపు ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఈరోజు ఆ హామీని దొంగలో తొక్కి ఈ డిఎస్సి పోస్టులని అంటే ఈ ఆశ్రమ స్కూల్లోను జీపీఎస్ స్కూల్లోను పనిచేస్తున్న వారిని తొలగించి డిఎస్సి ఇవ్వాలని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రధానంగా గిరిజన సంక్షేమ పాఠశాలల్లో పనిచేస్తున్న సిఆర్టీలకి డిఎస్సి నుండి మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆ ఉత్తర్వులను అమలు చేయాలని చెప్పేసి ఈరోజు గిరిజన సంక్షేమ సిఆర్టీల సంఘం తరఫున యూటీఎఫ్ తరఫున డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా అది అమలు చేస్తే ఆ 1500 మంది కుటుంబాలని ఆదుకున్నట్లు అవుతుంది. ఒకవేళ ఉద్యోగాలు తీసేసినట్లయితే 1500 కుటుంబాలు రోడ్డును పడి వాళ్ళ జీవితాలు, వాళ్ళ పిల్లలు, ఆ వ్యవహారం అంతా నాశనం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఫస్ట్ డిమాండ్గా మేము డిమాండ్ చేస్తాం. అలాగే రెండో డిమాండు, ఈరోజు 11 నెలల జీతాన్ని రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. కానీ ఈరోజు మరి జూన్ నెల జీతం జూన్ 25 నుండి చెప్పేసి ఇస్తామని చెప్పేసి ఇక్కడ అధికారులు చెప్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే 11 నెలలకి జీతం ఫండ్ రిలీజ్ చేయడం జరిగింది. కానీ జూన్ 1 నుంచి ఈ జీతాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ అనేది జరుగుతుంది. అలాగే మూడో విషయం ఏంటంటే ప్రమోషన్లు డైరెక్ట్ రిక్రూట్మెంట్కి 70-30 ఉండాలి. కానీ ప్రమోషన్ల శాతాన్ని తగ్గించేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్కి ఎక్కువ ఇవ్వడం అనేది జరిగింది. దీనివల్ల ప్రస్తుతం పనిచేస్తున్న సిఆర్టీలకు అన్యాయం జరిగింది. ఇన్ సర్వీస్లో ఉండే రెగ్యులర్ టీచర్లకు కూడా అన్యాయం జరిగింది. కాబట్టి